హాయ్ గైస్ 27th మే 2020 టోటల్ హిందూ టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దాం. మనం లిస్ట్ అవుట్ కూడా ఇచ్చాను, అంటే ఏ ఆర్టికల్ ఎప్పుడెప్పుడు వచ్చేదని చెప్పేసి ఈ లిస్ట్ అవుట్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒకసారి చెక్ చేయండి. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి కంటిన్యూ ఇండియాస్ ట్రస్ట్ విత్ నెహ్రూయన్ ఐడియాలజీ. అంటే ఇప్పుడు భారతదేశం అనేది ఈ యొక్క నెహ్రూ యొక్క ఏదైతే ఆయన యొక్క ఆలోచన విధానం ఉందో దాన్ని కంటిన్యూ చేస్తూ ఉంది అని చెప్పేసి ఈయన ఏ రాజా అనమాట. సో ఈయన తమిళనాడు చెందినటువంటి ఒక లాయర్. ఒకప్పుడు మనకు కాంగ్రెస్ తరఫున ఈయన టెలికమ్యూనికేషన్ మినిస్ట్రీగా ఉండి ఆ 2G కుంభకోణంలో ఈయన కేసు కోర్టు కూడా అనుభవించడం అనమాట. సో ఈయన ఒక కాంగ్రెస్ లీడర్ అనమాట. సో ఈ యొక్క నెహ్రూయన్ ఐడియాలజీని సపోర్ట్ చేస్తూ ఈయన రాశాడనమాట. సో ఇప్పుడు పటేల్ యాక్చువల్గా మనం ఏమంటామంటే ఈ నెహ్రూ కాశ్మీర్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన అంశంలో నెహ్రూ అనే అతను సరిగా వ్యవహరించలేదు. ఆయన అలా వ్యవహరించబట్టే ఇప్పుడు భారతదేశం అనేది ఈ కాశ్మీర్తో ఈ యొక్క గొడవలో ఇరుక్కుపోయింది అని చెప్పేసి మనం అంటున్నాం. సో ఈయన యొక్క విజన్ ప్రకారం, ఈయన యొక్క వ్యూ ప్రకారం ఏంటంటే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా సేమ్ నెహ్రూకి అయితే ఎలాంటి ఐడియాలజీ ఉందో ఈ కాశ్మీర్ అంశం గురించి సేమ్ అలాంటి ఐడియాలజీనే నెహ్రూకి కూడా ఉంది. వీళ్ళిద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం అని చెప్పేసి ఈయన చెప్పాడనమాట. సో ఇలానే మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లో ఇలాంటి మ్యాటర్స్ అనేవి, ఇలాంటి టాపిక్స్ అనేవి మనకు ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకు 2005లో కానీ 2015లో కానీ 2016లో కానీ ఇలాంటి ఐడియాలజికల్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో గాంధీకి అంబేద్కర్ ఐడియాలజీకి సంబంధించి, తర్వాత సుభాష్ చంద్రబోస్కి మహాత్మా గాంధీ యొక్క ఐడియాలజీ. సో ఇప్పుడు రేపు మనకు రాబోయే కాలంలో ఈ యొక్క వల్లభాయ్ పటేల్ నెహ్రూయన్ ఐడియాలజీ గురించి కూడా క్వశ్చన్ రావచ్చు అనమాట. సో దానికి రిలేటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్ కూడా మ్యాచ్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. సో మన టాపిక్లోకి వస్తే ఈ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ యొక్క నెహ్రూ ఐడియాలజీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనం ఈ ఆర్టికల్లోకి వెళ్తే నెహ్రూయన్ ఐడియాలజీ ఈజ్ బీయింగ్ డిపిక్టెడ్ యాజ్ మయోపిక్. అంటే ఇప్పుడు మన యొక్క నెహ్రూయన్ ఐడియాలజీ ఏదైతే ఉందో ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మనం ఏమనుకుంటాం అంటే మయోపిక్ అంటే ఏంటంటే తక్కువ కాలం, తక్కువ వ్యవధి, అంటే షార్ట్ టర్మ్లో సరిపోయే ఆలోచన విధానం అని చెప్పేసి మనకు అందరూ అంటారనమాట. క్రిటిసిజం. నెహ్రూ మిస్హ్యాండిల్డ్ ద కాశ్మీర్ ఇష్యూ. If Sardar Vallabhbhai Patel would have handled then the result would have been far better. అంటే ఇప్పుడు ఈ యొక్క నెహ్రూ అనే అతను ఈ యొక్క కాశ్మీర్ అంశానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సరిగా వ్యవహరించలేదు, దాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. అదే అంశాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ కనుక హ్యాండిల్ చేసి ఉంటే కనుక ఇప్పుడున్న ఈ యొక్క అంటే మనకు ఫలితాలు అనేవి చాలా బెటర్గా ఉండేవి, నెహ్రూ వ్యవహరించిన విధానం కన్నా మంచిగా ఉండేవి అని చెప్తున్నాడు అనమాట. పటేల్ వాజ్ గివెన్ ద టాస్క్ ఆఫ్ జాయినింగ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ టు యూనియన్ ఆఫ్ ఇండియా. Reputation, firm firmness and even ruthlessness played a historic role in negotiating with the rules of a princely state firmly but డిప్లొమాటికల్లీ. ఈ పటేల్కి ఏం చేశారంటే మన భారతదేశం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ పటేల్కి ఎలాంటి అవకాశం కలిగించారంటే ఆయన అప్పట్లో మన యొక్క ఏంటంటే హోమ్ మినిస్టర్ అనమాట. సో ఆయనకు ఒక అధికారాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి భారతదేశంలో ఉన్న ప్రిన్సిపల్ స్టేట్ అన్నింటినీ భారతదేశంలో ఏకీకృతం చేయాలి అనే ఉద్దేశించి ఆయన ఏర్పాటు చేశారనమాట. ఈయన కొన్ని చోట్ల ఏంటంటే ఈ యొక్క వ్యవస్థాగతంగాను, కొన్ని చోట్ల ఏంటంటే కర్కశంగాను అంటే నిరంకుశంగాను ఆ యొక్క స్టేట్స్ అన్నింటినీ కూడా మన భారతదేశంలో కలిపి ఈ యొక్క డిప్లొమాటికల్గా దౌత్యపరంగా ఆయన ఒక ఫేమస్ అప్పుడు ఆయన చేసిన విధానం అనేది ప్రిన్సిపల్ స్టేట్లను భారతదేశంలో కల్పించడం అనేది ఒక మైలురాయిగా మిగిలిపోయింది అనమాట భారతదేశ చరిత్రలోనే. నెక్స్ట్ ఆదర్శ్ వ్యూ. ఇప్పుడు ఈ యొక్క ఆదర్శ్ వ్యూ అంటే ఇది ఏంటి జనరల్ వ్యూ మనం చెప్పుకున్నప్పుడు ఆదర్శ్ వ్యూ ప్రకారం దేర్ వాజ్ ఏ ఫ్రెండ్లీ అండర్స్టాండింగ్ బిట్వీన్ నెహ్రూ అండ్ పటేల్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ కాశ్మీర్ ఇంటిగ్రేషన్ విత్ ఇండియా కమారిడేయిజం ఎగ్జిస్టెడ్. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఆదర్ వెర్షన్ ప్రకారం ఏంటంటే నెహ్రూకి పటేల్కి ఈ యొక్క కాశ్మీర్ అంశాన్ని మన భారతదేశంలో కలపడానికి గురించిన అంశం గురించి ఇద్దరికి కూడా ఒక స్నేహపూర్వకమైన విధానం అనేది ఉందన్నమాట. పటేల్ వాజ్ ఇన్ చార్జ్ ఇన్ ఇండియా వెన్ ద PM ఆఫ్ J&K మెహర్ చాంద్ మహారాజన్ was asked to come to Delhi to discuss the accession of J&K టు ఇండియా. అంటే ఇప్పుడు పటేల్ ఏంటి ఛార్జ్ తీసుకున్నప్పుడు PM ఎవరైతే ఉన్నారో J&K యొక్క PM ఎవరైతే ఉన్నారో చాంద్ మహాజన్ అని అతనికి చెప్పాడనమాట, మీరు ఢిల్లీ వచ్చి ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ని కలపడానికి సంబంధించిన అంశం గురించి మాట్లాడండి అని చెప్పేసి ఆయన పటేల్ అతనికి ఇన్ఫర్మేషన్ పంపించాడు అనమాట. లెటర్ డ్రాఫ్టెడ్ బై నెహ్రూ అడ్రస్ టు షేక్ అబ్దుల్లా రిగార్డింగ్ కాశ్మీర్ ఇంటిగ్రేషన్ సెంట్ టు పటేల్ ఫర్ హిజ్ పెరిషుయల్. అంటే ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, నెహ్రూ ఏం చేశాడంటే అబ్దుల్లా అనే వ్యక్తి ఒక లెటర్ ఇచ్చాడనమాట. లెటర్ రూపంలో పటేల్కి ఇవ్వమని చెప్పేసి ఒక లెటర్ ఇచ్చాడు ఈ కాశ్మీర్ అంశాన్ని గురించి ఒక కొత్త విధానాన్ని తీసుకురమ్మని. మైనర్ చేంజెస్ ఇన్ ద డ్రాఫ్ట్ ఆఫ్ ఆర్టికల్ 370 వర్ బీయింగ్ ఇన్ఫార్మ్డ్ టు నెహ్రూ బై పటేల్. అంటే ఈ యొక్క ఏదైతే ఆయన యొక్క లెటర్ ఏదైతే ఉందో ఆ లెటర్లో కొన్ని మార్పులు చేస్తూ కొన్ని మైనర్ చేంజెస్ చూస్తూ ఏదైతే ఆర్టికల్ 370ని రచించారో దానికి చిన్న చిన్న మార్పులు చెప్పి పటేల్ నెహ్రూకి చెప్పాడు అనమాట ఈ మార్పులు చేయమని. ఆర్టికల్ 370 వాజ్ డీమ్డ్ టెంపరరీ బై బోత్ నెహ్రూ అండ్ పటేల్.
పటేల్ నెహ్రూ ఇద్దరు ఏమనుకున్నారంటే ఈ ఆర్టికల్ 370 అనేది టెంపరీ విజనే అని చెప్పేసి వీళ్ళిద్దరు భావించారనమాట. సెక్యులరిజం అంటే లౌకికత్వం తెలుసు కదా, అంటే ఏ మతాన్ని ఉద్దేశించి ఏ కమ్యూనిటీని ఉద్దేశించి ముందు లేకుండా అందరినీ సమానంగా చూసే ఉద్దేశాన్ని మనం లౌకికవాదం అంటాం అనమాట, సెక్యులరిజం అంటాం. నెహ్రూ సిన్సియర్ కమిట్మెంట్ టు సెక్యులరిజం క్రిటిసైజ్డ్ యాజ్ అ సూడో సెక్యులరిజం. అంటే ఇప్పుడు ఈ యొక్క నెహ్రూ యొక్క సెక్యులరిజం ఈ యొక్క లౌకికవాదం విధానాన్ని అందరూ ఏమన్నారంటే సూడో సెక్యులరిజం అనమాట. సూడో సెక్యులర్ అంటే అవాస్తవమైనటువంటి ఈ యొక్క లౌకికవాదం అని చెప్పేసి దీని మీద ఒక క్రిటిసిజం ఉందన్నమాట, ఒక విమర్శ కూడా ఉంది. పటేల్స్ వ్యూ ఆన్ సెక్యులరిజం ఈజ్ మోడరేట్. పటేల్ యొక్క దృష్టి ఈ యొక్క సెక్యులరిజం మీద ఉన్న దృష్టి అనేది అంటే అధునాతమైందనమాట. అంటే అందరికీ సమానమైన భావం కలిగిన మోడరేట్గా ఉంటుంది అనమాట. అంటే ఎక్కువగా ఎక్స్ట్రీమ్గా ఉండదు, లేకపోతే లోగా కాస్ట్లో ఉండదు, మోడరేట్గా మధ్యస్థంగా ఉంటుంది అనమాట. నెహ్రూ కమిటెడ్ టు కీపింగ్ ద గవర్నమెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ రిలీజియన్. నెహ్రూ కూడా ఎప్పుడు ఆయన కమిట్మెంట్ ఎలా ఉండేది అంటే ఆయన ఉద్దేశం ఎలా ఉండేదంటే ఈ యొక్క ప్రభుత్వం అనేది ఎప్పుడూ కూడా మతానికి దూరంగా ఉండాలా, రిలీజియన్కి దూరంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. నెహ్రూ స్ట్రాంగ్లీ అపోజ్డ్ ద ఐడియా ఆఫ్ లీడర్స్ లైక్ మదన్ మోహన్ మాలవ్య అండ్ లాలా లజపత్ రాయ్ హూ ఫేవర్డ్ ఆఫ్ అన్ ఇండియా నేషన్ బిల్ట్ అరౌండ్ ద మెజారిటీ కమ్యూనిటీ. సో ఈ యొక్క నెహ్రూ యొక్క విధానం ఎప్పుడు కూడా ఈ యొక్క ఎవరైతే నాయకులు ఆనాటి కాల నాయకులు మదన్ మోహన్ మాలవీయ ఒకరు, తర్వాత లాలా లజపత్ రాయ్ ఒకరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏంటంటే వాళ్ళ యొక్క విధానం ఏంటి అంటే భారతదేశాన్ని ఒక మెజారిటీ కమ్యూనిటీకి అనుకూలంగా ఉండే దేశంగా అలా దేశాన్ని తయారు చేయాలనే దానికి ఈయన ఎప్పుడు వ్యతిరేకించేవాడు అనమాట నెహ్రూ. ప్రొపౌండెడ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఏ సోషలిస్టిక్ డెమోక్రసీ అండ్ రీఎష్యూర్డ్ ముస్లిం మైనారిటీ అబౌట్ దేర్ ఫ్యూచర్ ఇన్ ఇండియా. ఆయన ఎప్పుడు కూడా ఎలా అంటే సోషలిస్టిక్ డెమోక్రసీ అంటే సామాజికపరమైనటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని, దాంతోపాటు ముస్లిం మైనారిటీలకి రాబోయే భావితరాల్లో భారతదేశంలో ఒక సముచిత స్థానం కల్పించాలనేది ఈ యొక్క నెహ్రూ యొక్క ఉద్దేశం అన్నమాట. ఇక నెక్స్ట్ మనం చూస్తే నెహ్రూ టు ఫేవర్ సైన్స్ అండ్ లాజిక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్థోడాక్స్ రిలీజియోసిటీ. అంటే నెహ్రూ అనే అతను ఎప్పుడు కూడా దేనికి ఫేవర్గా ఉన్నామంటే ఈ యొక్క సాంకేతికతకు, తర్వాత ఒక లాజిక్ ఉండాలి ఏది చెప్పినా కానీ. అంతేగాని ఈ యొక్క ఆర్థోడాక్స్ రిలీజియాసిటీ అంటే ఆర్థోడాక్స్ అంటే మతపరమైనటువంటి దేన్నేమైనా సరే మూర్ఖంగా నమ్మడాన్ని ఆర్థోడాక్స్ అంటాం అనమాట. ఇప్పుడు మనం ఏంటి రిలీజియస్ ఆర్థోడాక్స్ అన్నాం అనుకోండి, అంటే మతపరమైన విశ్వాసాలలో మూర్ఖత్వం ఎక్కువ అనే దాని గురించి ఆయన వ్యతిరేకం అనమాట. ఎడ్యుకేషన్ ఈజ్ అ మీన్ టు ఫ్రీ ద షకిల్స్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్ అండ్ నాట్ టు ఇంప్రిజన్ ఇట్ ఇన్ ప్రజెంట్ ఐడియాస్ అండ్ బిలీవ్స్. అంటే ఈ యొక్క విద్యా విధానం అనేది ఏదైతే మానవుడి యొక్క మనసుల మేధాశక్తిని నాశనం చేసే విధంగా ఉండకూడదు. అది ఏంటంటే బెనిఫిట్గా బిలీఫ్ అంటే నమ్మకాలను అంటే మంచి ఐడియాలజీ అనేది పెంపొందించే విధంగా ఉండాలని చెప్పారనమాట. మోటో కల్టివేటింగ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ న్యూచరింగ్ ద స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ ఫౌండేషన్ ఆఫ్ ఈజ్ అ కాన్సెప్ట్ ఆఫ్ సెక్యులరిజం. అంటే ఈయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సైంటిఫిక్ టెంపర్ అనేది కలిగి ఉండాలా, దాంతోపాటు స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్ అంటే అన్నిటినీ మనం టాలరెన్స్ అంటే టాలరేట్ చేయడం అంటే అన్నిటినీ మనం ఓర్పు వహించే విధంగా, అన్ని మతాలను మనకు పరమత సహనం పాటించే విధంగా ఉండటమే ఈ యొక్క సెక్యులరిజం యొక్క కాన్సెప్ట్ అనమాట. ఈ యొక్క ఆర్టికల్ కంక్లూజన్ చూసుకుంటే నెహ్రూ డెంప్ట్ ఫర్ ఏ మోడర్న్ ఇండియా రైజింగ్ అబోవ్ సెక్టేరియన్ పాలిటిక్స్ అండ్ డివిసివ్ ఫోర్సెస్. ఈ యొక్క నెహ్రూ యొక్క ఎప్పుడు కూడా కళ ఎలా ఉండేదంటే మన భారతదేశం అనేది అధునాతంగా అభివృద్ధి చెందాలా, దేనికి అతీతంగా ఈ యొక్క సెక్టేరియన్ పాలిటిక్స్ అంటే ఒక జాతిని కానీ ఒక మతాన్ని కానీ ఒక సెక్టర్కి సంబంధించిన దానికి అతీతంగాను, తర్వాత ఈ యొక్క విడగొట్టే విధానానికి అంటే మత ప్రాతిపదిక కానీ కుల ప్రాతిపదికన కానీ విడగొట్టే విధానానికి అతీతంగా భారతదేశం ఎదగాలనేది ఆయన యొక్క కళ అన్నమాట. నెహ్రూయన్ ideology continues to remain essential even today to fight against communism and upholding secularism. అంటే ఇప్పుడు నెహ్రూయన్ యొక్క ఐడియాలజీ కాన్సెప్ట్ అనేది ఇప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న సమాజానికి కూడా ఎంతో ముఖ్యం అనమాట. దేనికి ఎగనెస్ట్గా కమ్యూనిజం పాలిటిక్స్కి, తర్వాత ఈ యొక్క సెక్యులరిజం అప్హోల్డింగ్ అంటే ఈ యొక్క సెక్యులరిజం లౌకికవాదాన్ని పక్కన పెట్టాలనే అంశానికి ఈ యొక్క వ్యతిరేకంగా ఆయన యొక్క ఐడియాలజీ అనేది ఇప్పుడు రోజుల్లో కూడా పనికి వస్తుంది అని చెప్తున్నాను అనమాట ఈ కంక్లూజన్ ద్వారా. ఇక మనం నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఫిషరీస్ స్కీమ్ హ్యాజ్ అ నో రిలీఫ్ కాంపోనెంట్. సో మనకు ఆల్రెడీ మనం PMMSY అనే చెప్పుకున్నాం, ప్రధానమంత్రి మత్స్య సంపాదన యోజన అనే దాని గురించి స్కీమ్ గురించి చెప్పుకున్నాం. ఈ స్కీమ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపారు. ఆల్రెడీ ఈ స్కీమ్ గురించి మనం పాస్ట్ క్లాసెస్లో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ క్లాస్లో పాస్ట్ క్లాస్లో మనం చూస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించిన ఆర్టికల్ అనేది మళ్ళీ దీనికి మనకు రైజ్ చేశారు, అంటే మనకు పేపర్లో న్యూస్లో వచ్చింది. సో ఒకసారి దీని గురించి చూద్దాం. ప్రధానమంత్రి మత్స్య సంపాద యోజన PMMSY. It aims to bring about blue revolution through sustainable and responsible development of a fisheries sector in India by investing over 20,000 crores.
కన్సిస్ట్ ఆఫ్ ఏ సెంట్రల్ షేర్, స్టేట్ షేర్ అండ్ బెనిఫిషియరీ కాంట్రిబ్యూషన్. అంటే ఇప్పుడు మన భారతదేశంలో బ్లూ రెవల్యూషన్, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఈ యొక్క చేపల యొక్క అభివృద్ధి గురించి సంబంధించి దాన్ని ఏదైతే సరే బ్లూ రెవల్యూషన్ కింద తీసుకొస్తాం అనమాట. సో బ్లూ రెవల్యూషన్ అనేది స్థిరంగా అభివృద్ధి చెందడం కోసం, దాన్ని డెవలప్ చేయడం కోసం ఆ సెక్టార్కి సంబంధించి 20,000 కోట్ల రూపాయల అనే దాన్ని మన భారతదేశ ప్రభుత్వం అనేది దానికి కేటాయించిందనమాట. ఈ షేర్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, తర్వాత ఈ యొక్క ఏదైతే ఈ యొక్క స్కీమ్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళ యొక్క ముగ్గురు యొక్క భాగస్వామ్యం అనేది ఉంటుందన్నమాట. PMMSY will be implemented over a period of 5 years, financial year 2020-21 to financial year 2024-25. సో ఇది మొత్తం కూడా 5 సంవత్సరాల కాలం పరిమితి కలిగిన స్కీమ్ అనమాట. సో ఇది ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉండదంటే 2020-21 నుంచి 2024-25 వరకు ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఉంటుందంట, ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. ఇంప్లిమెంటేషన్ స్ట్రాటజీ. PMMSY will be implemented with 2 separate components, ఏ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అండ్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఈ యొక్క PMMYలో 2 రకాలైనటువంటి సపరేట్ సెక్టార్స్ ఉన్నాయన్నమాట. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఒకటి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఒకటి. అంటే కేంద్రం చేత స్పాన్సర్ చేయబడినటువంటి, అంటే వాళ్ళు నిధులు కేటాయించబడిన స్కీమ్ ఒకటి. తర్వాత సెంట్రల్ సెక్టార్ స్కీమ్, ఈ కేంద్రానికి ఆమోదం కలిగినటువంటి ఒక స్కీమ్ ఉందన్నమాట, ఆ సెక్టార్కి సంబంధించిన స్కీమ్ అనేది. ఈ రెండింటి మీద ఈ యొక్క స్ట్రాటజీ మీద ఇది పనిచేస్తూ ఉంటుంది అనమాట ఈ స్కీమ్ అనేది. సో ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద PMMSY, అంటే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ అంటే దీన్ని దేనికి ఉద్దేశించి నిర్దేశించారు ఈ యొక్క విధానాన్ని అనే దాని గురించి చూసుకుంటే, హార్నెసింగ్ ఆఫ్ ఫిషరీస్ పొటెన్షియల్ ఇన్ ఏ సస్టైనబుల్, రెస్పాన్సిబుల్, ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ మేనర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఫిషరీస్కి సంబంధించి వాళ్ళ యొక్క సాధ్యమైనంత వరకు సస్టైనబుల్గా, అంటే బాగా దినదిన అభివృద్ధిలాగా, తర్వాత రెస్పాన్సిబుల్గా వాటికి రెస్పాన్సిబుల్గా ఉండేటట్టు, ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ మేనర్లో ఇవి అభివృద్ధి చెందే విధంగా చుట్టవే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఎన్హాన్సింగ్ ఆఫ్ ఫిష్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ త్రూ ఎగ్జామినేషన్, ఇంటెన్సిఫికేషన్, డైవర్సిఫికేషన్ అండ్ ప్రొడక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్. అంటే ఇప్పుడు ఏంటి, ఈ యొక్క మత్స్య పరిశ్రమను బాగా ప్రొడక్షన్ అనేది పెంచాలి. ఎట్లా తుని ఎగ్జామినేషన్, వాటి సరైనటువంటి పర్యవేక్షణ ద్వారా, తర్వాత ఇంటెన్సిఫికేషన్, వాటిని ఇంకా అభివృద్ధి చేసే విధంగా, డైవర్స్ అంటే రకరకాల విధానాల ద్వారా వీటిని అభివృద్ధి చేస్తూ, ప్రొడక్టివ్ యూటిలైజేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్, అంటే తక్కువ నేలల్లో తక్కువ వాటర్లో ఎక్కువ ఫిషరీస్ అంటే అభివృద్ధి చేసే విధంగా చూడాలన్నమాట. మోడరైజింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ వాల్యూ చైన్, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్. అంటే మోడర్నైజేషన్ తీసుకురావాలి, దీంట్లో కొత్త కొత్త విధానాలు తీసుకురావాలా. తర్వాత ఈ యొక్క చైన్ అనేది, వాల్యూ చైన్ అనేది బలోపేతం చేయాలా. తర్వాత పోస్ట్ హార్వెస్ట్ అనమాట, అంటే ఈ యొక్క పంట వేసిన తర్వాత ఏదైనా ఈ మత్స్య పరిశ్రమ పంట వేసిన తర్వాత చేసే పనులు కూడా, అంటే వాటికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిగించకుండా అవి బాగా అభివృద్ధి చెందే విధంగా, ఎటువంటి రోగాలు కలగకుండా చూసే విధంగా కూడా చేయాలన్నమాట. డబ్లింగ్ ఫిషర్స్ అండ్ ఫిష్ ఫార్మ్స్ ఇన్కమ్ అండ్ జనరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఎవరైతే ఈ యొక్క ఫిషర్స్ ఉంటారో, ఈ చేపలు పట్టేవాళ్ళు కానీ, తర్వాత ఈ ఫిష్ ఫార్మర్స్, ఈ ఫిష్ అంటే ఈ యొక్క చేపల పరిశ్రమలో వ్యవసాయం చేసేవాళ్ళు అయితేనేమి, వాళ్ళకి ఆదాయం అనేది 2 రెట్లు పెరగాలన్నమాట. ఎన్హాన్సింగ్ కాంట్రిబ్యూషన్ టు అగ్రికల్చర్, GVA అండ్ ఎక్స్పోర్ట్స్. అంటే దీంట్లో ఇంకా వీళ్ళ యొక్క అగ్రికల్చర్ సంబంధించిన, వ్యవసాయం సంబంధించిన కొంతవారి యొక్క వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా, వాళ్ళు కూడా ఈ యొక్క రంగం మీద కృషి చేయాలన్నమాట. సోషల్, ఫిజికల్ అండ్ ఎకనామిక్ సెక్యూరిటీ ఫర్ ఫిషర్స్ అండ్ ఫిష్ ఫార్మర్స్. అంటే సామాజిక పరంగా, తర్వాత ఈ యొక్క ఫిజికల్గాను, తర్వాత ఆర్థిక పరంగా కూడా ఈ ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫిషింగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయూతనిచ్చే విధంగా ఉండాలన్నమాట. రీబూట్ ఫిషరీస్ మేనేజ్మెంట్ అండ్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. అంటే ఈ యొక్క ఫిషరీస్ మేనేజ్మెంట్, వాటిని రెగ్యులేట్ చేసే ఫ్రేమ్వర్క్ని మళ్ళీ తిరిగి బలోపేతం చేయాలన్నమాట. ఈ యొక్క స్పెషల్ ఫోకస్ అనేది ఎక్కడెక్కడ ఉంది, ఈ ఫిష్కి సంబంధించిన, ఈ ఫిషరీస్ డెవలప్మెంట్ సంబంధించి స్పెషల్ ఫోకస్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో, లడాక్, తర్వాత ఐస్లాండ్స్, ఇప్పుడు మనం లక్షద్వీపులు అవన్నీ చెప్తాం కదా, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు, తర్వాత నార్త్ ఈస్ట్ ఏరియాలను, అండ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ త్రూ ఏరియా స్పెసిఫిక్ డెవలప్మెంట్ ప్లాన్స్. అంటే ఇంకా వీటి మీద ఆశాజనకంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో డెవలప్మెంట్ కోసం, అలాంటి వాటిలో వీటి యొక్క స్పెషల్ ఫోకస్ ఉంటుందన్నమాట. ఇంటెండెడ్ బెనిఫిషియరీస్, ఫిషరీస్, ఫిష్ ఫార్మర్స్, ఫిష్ వర్కర్స్, ఫిష్ వెండర్స్. అంటే దీంట్లో లబ్ధి పొందేవాళ్ళు ఎవరు, ఫిషరీస్ చేపలు పట్టేవాళ్ళు, ఫిష్ ఫార్మర్స్, తర్వాత ఫిష్ వర్కర్స్, ఫిష్ వెండర్స్. తర్వాత SC, STs, ఉమెన్ డెఫినెట్లీ ఏబుల్డ్ పర్సన్. అంటే ఈ యొక్క పరిశ్రమ ద్వారా ఈ యొక్క SCలు, STలు, ఉమెన్ డెఫినెట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అనమాట. ఫిషరీస్ కోఆపరేటివ్స్, FFPOs, ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్స్. ఇంకా వీటితో పాటు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, ఈ యొక్క ఫిషరీస్ సంబంధించి డెవలప్మెంటల్ కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా వీటిలో లబ్ధి చెంది అంటే బెనిఫిషియరీస్ అనమాట. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ ఇండివిజువల్ ఎంటర్ప్రీనర్స్. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మనం తెలుసు కదా, ఈ డ్వాక్రా మహిళలు ఇవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటాం, ఇలాంటి గ్రూప్స్. తర్వాత ఇండివిజువల్ ఎంటర్ప్రీనర్స్ అంటే ఎవరైనా కొత్తగా ఒక
ఏదైతే ఒక పరిశ్రమ స్టార్ట్ చేయాలనుకుంటారో ఇండివిజువల్గా అలాంటి వాళ్ళకి ఇది చేయూతనిచ్చే విధంగా ఈ యొక్క స్కీమ్ ఉందన్నమాట. సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ PMMSY, యాక్టివ్ పార్టిసిపేషన్ ఆఫ్ స్టేట్ యూటీస్ అంటే ఇప్పుడు దీంట్లో రాష్ట్రాలు తర్వాత కేంద్రపాలిత ప్రాంతాలు అనేవి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయి అనమాట. క్రియేషన్ ఆఫ్ స్టేట్ ప్రోగ్రామ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ యూనిట్స్ అండ్ సబ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ యూనిట్ ఇన్ హై ఫిషరీస్ పొటెన్షియల్ డిస్ట్రిక్ట్స్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, స్టేట్ ప్రోగ్రామ్స్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్, సబ్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్, ఎక్కడైతే చేపల పరిశ్రమలు అనేవి బాగా ఇప్పుడు మనకు తీర ప్రాంతాల్లో ఈ చేపల పరిశ్రమ అనేది బాగుంటుంది, నదీ పరివాహక ప్రాంతాల్లో బాగుంటుంది. అలాంటి ఏరియాలో ఏంటంటే ఈ యొక్క కొన్ని గ్రూప్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తారనమాట. ఫోకస్ ఆన్ ఏ న్యూ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, రీసర్క్యులేటరీ, ఆక్వాకల్చర్ సిస్టమ్, బయోఫాల్క్, నెక్స్ట్ ఆక్వాపోనిక్, కేజ్ కల్టివేషన్ ఎక్సెట్రా. అంటే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క అన్నీ కూడా ఈ యొక్క చేపలని అభివృద్ధి చేయడానికి ఈ కల్టివేషన్ సంబంధించి వాటి పెంచడం గురించి సంబంధించిన వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. ప్రమోషన్ ఆఫ్ మ్యారీకల్చర్, సీవీడ్ కల్టివేషన్ అండ్ ఆర్నమెంటల్ ఫిషరీస్. అంటే ఇంకా ఏంటి, మ్యారిటైమ్కి సంబంధించి ఈ యొక్క వీటన్ని టెక్నాలజీ సంబంధించి వీటిని డెవలప్ చేస్తూ రావాలన్నమాట. మ్యారిటైమ్గా ఎస్టాబ్లిషింగ్ ఏ నేషనల్ నెట్వర్క్ ఆఫ్ బ్రాడర్ బ్యాంక్స్ ఫర్ ఆల్ కమర్షియల్లీ ఇంపార్టెంట్ స్పీసెస్, ఎస్టాబ్లిషింగ్ న్యూక్లియర్ బ్రీడింగ్ అండ్ సెంటర్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ షిప్ బ్రాడ్ స్టాక్. అంటే ఈ యొక్క ఏంటి అన్నిటికీ అంటే బ్రాడ్గా ఈ బ్యాంకింగ్ సెక్టర్ కావచ్చు, కమర్షియల్ ఇంపార్టెంట్ స్పీసెస్ కావచ్చు, ఇవన్నీ సంబంధించి వీటిని అభివృద్ధి చేసే విధంగా చూడాలని చెప్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా సైలెంట్ ఫీచర్స్ అనేవి ఒకసారి మీరు చూడండి, ఇవి ఎంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. ఇక మనం నెక్స్ట్ కనుక చూస్తే కనుక నెక్స్ట్ టాపిక్ మనలోకి వెళ్తే ఇక గ్లెన్మార్క్ టు కండక్ట్ ఫెయిత్ ట్రయల్స్. గ్లెన్మార్క్ అనేది ఒక ఫార్మాసిటికల్ కంపెనీ అనమాట. ఈ ఫార్మాసిటికల్ కంపెనీలో వీళ్ళు ఒక మందును అంటే 2 రకాల మందులు అనే వాటిని తయారు చేశారు. దానికి సంబంధించిన న్యూస్ అనమాట. గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ టు కండక్ట్ ఏ న్యూ ర్యాండమైజ్డ్ ఓపెన్ లేబుల్ స్టడీ టు యాంటీవైరల్ డ్రగ్స్ ఫెవిపిరవైర్ అండ్ యూమిఫిరవన్. అంటే ఈ యొక్క ఫెవిఫిరవర్ అనే ఒకటి, తర్వాత యూమిఫెన్విర్ అనే ఒక 2 రకాలైనటువంటి డ్రగ్స్ అనేవి ఈ యొక్క ఫార్మాసిటికల్ కంపెనీలో డెవలప్ చేశారన్నమాట. ఈ యొక్క ఫెయిత్ ఫుల్ ఫామ్ కింద చూసుకుంటే ఫెవిఫిరవర్ ప్లస్ యూమిఫిరవర్ ఎఫిషియన్సీ అండ్ సేఫ్టీ ట్రయల్ ఇన్ ఇండియా హాస్పిటల్ సిట్టింగ్. అంటే ఈ యొక్క ఫెమిఫిరవర్ అండ్ యూమిఫిరవర్ అనే యొక్క ఫినోవర్ అనే యొక్క 2 మందులు అనేవి తయారు చేశారన్నమాట. ఇవి దేనికి సంబంధించి అంటే వైరల్గా వచ్చే ఏదైనా వ్యాధులకు సంబంధించి ఈ యొక్క మందులు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. చూద్దాం వీడియో అంటే ఏంటి అవి. ఫెవిఫిరవర్ యాన్ ఓరల్ యాంటీవైరల్ డ్రగ్ ఫర్ నావెల్ ఆర్ రీఎమర్జింగ్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇన్ఫెక్షన్ ఇన్ జపాన్. అంటే జపాన్లో వచ్చే ఈ యొక్క నావెల్ అంటే ఇప్పుడు మన నావెల్ అంటే ఏంటి అంటే కరోనాకు సంబంధించిన అలాంటిదే అంటే వైరస్ లాంటిదే దగ్గరగా ఉన్న వాటిని ఏవైతే ఉన్నాయో అలాంటి వైరస్ అనేది జపాన్లో ఒకటి ఉందన్నమాట. దానికి సంబంధించిన మందు అనమాట. ఇట్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ యాన్ యాక్టివ్ ఫాస్ఫోరైబోజిలేటెడ్ ఫ్రమ్ ఫెవిపిరవిర్ RTP in cells and recognized as a substrate by viral RNA polymers, thereby inhibiting RNA polymers activity that is required for viral replication. అంటే ఏదైతే ఈ యొక్క వైరల్ రిప్లికేషన్ అనేది అంటే వైరల్ అనేది రిపీటెడ్గా అవ్వకుండా ఈ RNA పాలిమర్స్ ద్వారా వాటిని ఏంటి అంటే వాటి యొక్క కాపీ అనేది రిప్లికేట్ అంటే ఏంటంటే కాపీ అనేది జరగకుండా చూసే ఈ యొక్క మందు అనమాట ఇది. నెక్స్ట్ యూమిఫినవర్ అనే ఈ మందు అనేది an oral antiviral drug for the treatment of influenza A and B ఇన్ఫెక్షన్ ఇన్ రష్యా అండ్ చైనా. అంటే ఈ రష్యా అండ్ చైనాకు సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెంజాకు సంబంధించినటువంటి ఏ అండ్ బి అండ్ ఇన్ఫ్లుయెంజాకు సంబంధించినటువంటి మందు అనమాట. ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ వైరల్ ఎంట్రీ ఇన్హిబిటర్. అంటే ఇది వైరస్ని శరీరంలోకి రానివ్వకుండా నివారించే ఇన్హిబిటర్ దాన్ని నివారించేదన్నమాట. ఇట్ ఇండ్యూసెస్ ప్రొడక్షన్ ఆఫ్ ఇంటర్ఫాన్స్ ఏ సిగ్నలింగ్ ప్రోటీన్ రిలీజ్డ్ బై యాన్ ఇన్ఫెక్టెడ్ సెల్ దట్ హైటనింగ్ యాంటీవైరల్ డిఫెన్స్ ఆఫ్ నియర్ బై సెల్స్. అంటే ఇది ఏం చేస్తుందంటే ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. అలాంటి వ్యాధికారకమైన క్రిమి మన బాడీలోకి ఎంటర్ అయినట్టు అది ఒక సిగ్నల్ ఇస్తుంది అనమాట. దానివల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సెల్స్ ఏవైతే ఉన్నాయో నియర్ బై ఇమ్యూనిటీ సెల్స్ అనేవి వాటి మీద డిఫెన్స్ అంటే వాటి మీద పోరాడి వాటిని అంతం చేస్తాయి అనమాట. ఇంక ఎలాంటి క్రిములు వచ్చినా కానీ అవి ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తాయి అనమాట. ఇది PM reviews LAC స్టాండ్ ఆఫ్ విత్ NSA, CDS అండ్ 3 సర్వీస్ చీఫ్స్. అంటే ప్రధానమంత్రి ఈ యొక్క LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర జరిగినటువంటి ఈ స్టాండ్ ఆఫ్ గురించి అంటే NSA నేషనల్ సెక్యూరిటీ అథారిటీతో లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ CDS అండ్ 3 సర్వీస్ చీఫ్ మన యొక్క రక్షణ రంగానికి సంబంధించిన 3 సర్వీస్ చీఫ్లతో కూడా ఈయన యొక్క చర్చ జరిపాడన్నమాట. రివ్యూస్ చూశాడనమాట. దాంతోపాటు యొక్క జీ జింగ్పింగ్ చైనా ప్రధాని అయినటువంటి జీ జింగ్పింగ్ కూడా
దీనికి సంబంధించి ఆయన ఒక సంకేతాలను పంపించాడనమాట వాళ్ళ ఆర్మీకి. అందరూ ప్రిపేర్డ్గా ఉండండి, యుద్ధం వస్తే బీ ప్రిపేర్డ్ అని చెప్పేసి ఆయన కూడా ఒక సంకేతాలను పంపించాడు, యుద్ధం వచ్చే వాతావరణం ఉందని. మోడీ రివ్యూస్ ఎల్ఏసి స్టాండ్ ఆఫ్ విత్ ఎన్ఏసి అండ్ సిడిఎస్. సేమ్ ఇదే టాపిక్ సంబంధించి, అంటే మోడీ అనేది ఇంకో వర్షన్లో, అంటే 8th పేజీలో ఉన్నటువంటి నెక్స్ట్ పేజీ, ఇది మొత్తం ఫస్ట్ పేజీలో ఉంది, తర్వాత 8th పేజీలో కంటిన్యూషన్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే ఈ టాపిక్ సంబంధించి చూస్తే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎన్ఏసి. అంటే ఇప్పుడు ఇది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనేది, ఎన్ఏసి అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనమాట. క్యాబినెట్ సెక్రటరియేట్ రెజల్యూషన్ ఆఫ్ 1999. అంటే ఈ యొక్క ఎన్ఏసి అనేది దీన్ని ఎలా అంటే మనుగడలోకి వచ్చింది అంటే క్యాబినెట్ సెక్రటరియేట్ రెజల్యూషన్ 1999 ద్వారా ఇది అంటే ఈ యొక్క పదవి అనేది ఏర్పాటు చేశారనమాట. ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ షెల్ హ్యావ్ ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ హూ షెల్ ఫంక్షన్ యాజ్ ద ఛానల్ ఫర్ సర్వింగ్ ద ఎన్ఎస్సి. అంటే ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఈ యొక్క ఎవరికి అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ద్వారా ఆయన యొక్క ఏదైతే చెప్తాడో షెల్ హ్యావ్ ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఆ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అనేవాడు ఒకడు ఉంటాడనమాట. హీ షెల్ ఫంక్షన్ యాజ్ ద ఛానల్ ఫర్ సర్వింగ్ ద ఎన్ఎస్సి. అంటే అతను ఒక ఛానల్ లాగా వ్యవహరిస్తాడు ఈ ఎన్ఎస్సిని, అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ని వ్యవహరించడానికి, దాని పనితీరుని చూడడానికి, అంటే పని చేయడానికి, ఇలా చేయడానికి ఒక ఛానల్ లాగా ఉంటాడనమాట. ఫస్ట్ ఎన్ఎస్సి మిస్టర్ బ్రిజేష్ మిశ్రా వాజ్ ఆల్సో ద ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం. అంటే ఈ యొక్క ఫస్ట్ ఎన్ఎస్ఏ ఎవరంటే బ్రిజేష్ మిశ్రా అనమాట. ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎంకి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా. పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎం అండ్ ఎన్ఎస్ఏ వర్ సపరేటెడ్ ఇన్ 2004. అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ టు పిఎంకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండే అతన్ని, తర్వాత ఈ ఎన్ఎస్ఏలో ఉండే ఈ యొక్క పదవుల్లో ఉండే వ్యక్తులను సపరేట్ చేశారనమాట. ఇంతకుముందు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉండేవాళ్ళో ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా అతనే ఉండేవాడు అనమాట. అలా కాకుండా ఈ పదవిని వేరు చేశారనమాట. ఎన్ఎస్ఏ కంటిన్యూడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. అయినప్పటికీ వేరు చేసినప్పటికీ కూడా అది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో ఒక భాగమే అనమాట. పైవోటల్ రోల్ ఇన్ నేషనల్ సెక్యూరిటీ పాలసీ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్, అసిస్ట్ ద పిఎం ఆన్ ఫారెన్ పాలసీ, డిఫెన్స్ అండ్ అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ ఇష్యూస్. అంటే ఈయన యొక్క ప్రధానమైన పాత్ర అనమాట. అంటే ఈ యొక్క పైవోటల్ రోల్ అనేది ప్రధానమైన పాత్ర ఈ నేషనల్ సెక్యూరిటీ పాలసీకి సంబంధించి ఆయనే వ్యవహరిస్తాడనమాట. పిఎంకి సలహాలు ఇస్తూ ఉంటాడు, ఏది ఫారెన్ పాలసీకి, డిఫెన్స్ పాలసీకి, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్ ఇష్యూస్ సంబంధించి ఆయనే యొక్క ప్రధానమంత్రికి సలహాలు ఇస్తూ ఉంటాడనమాట. 2002 నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ ఎన్ఎస్సిఎస్ ఫార్మల్లీ డిజిగ్నేటెడ్ యాజ్ అ స్పెషల్ యూనిట్ అండర్ ద డైరెక్ట్ చార్జ్ ఆఫ్ ఎన్ఎస్సిఏ. సో ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరియట్ ఏదైతే ఉందో అది కూడా ఈ ఎన్ఎస్సిలో ఒక ప్రధానమైనటువంటి యూనిట్గా, స్పెషల్ యూనిట్గా ఫామ్ అయిందనమాట. ఇక మనం నెక్స్ట్ చూస్తే చైర్స్ ద ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ గ్రూప్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎన్ఎస్సి అనేది ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూప్ ఒకటి, ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ గ్రూప్ అండ్ టెక్నాలజీ కోఆర్డినేషన్ గ్రూప్. అప్పుడు ఇంటెలిజెన్స్ అంటే ఏదైనా సరే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అనేది వేరే దేశం నుంచి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఏంటంటే గూఢచర్యం అంటారు ఒక రకంగా చెప్పాలంటే. అలాంటి విధానానికి సంబంధించి ఈయనే చేయరనమాట, ఆయనే పెద్ద. తర్వాత టెక్నాలజీ కోఆర్డినేషన్ గ్రూప్ కూడా ఈ యొక్క ఎన్ఈసీ అనే అతనే పెద్ద అనమాట. సో ఐసీజీస్ రోల్ అనమాట టు ప్రొవైడ్ సిస్టమేటిక్ ఇంటెలిజెన్స్ ఓవర్సైట్. అంటే సిస్టమేటిక్గా ఇంటెలిజెన్స్ సంబంధించి అంశాలన్నీ చూస్తారన్నమాట. టేక్ డెసిషన్స్ ఆన్ ద ఎలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్ టు ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్, టాస్క్ దెమ్ and evaluate their output on the basis of the feedback from the users of the intelligence. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, ఈ యొక్క ఎలొకేషన్స్ కానీ రిసోర్సెస్ ఎలొకేషన్ చేయడం, ఏజెన్సీ సంబంధించి వాటికి సంబంధించిన టాస్క్లు అనేవి నిర్వర్తించే విధంగా చూడటం, అవుట్పుట్లు చూడటం, వాటికి టాస్క్లు కేటాయించడం, తర్వాత ఈ ఫీడ్బ్యాక్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా వ్యవహరిస్తుందనే ఫీడ్బ్యాక్ అన్నీ కూడా ఈ యొక్క ఐసీజీఏ తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ టీసీజీ అంటే టెక్నాలజీ కోఆర్డినేషన్ గ్రూప్ అనేది టు ఓవర్సీ ద టెక్నాలజీ ఇంటెలిజెన్స్, tech capabilities of the intelligence agencies and coordinate their acquisition of new costly major strategic facilities ఎక్విప్మెంట్. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటి అంటే ఈ యొక్క ఇంటెలిజెన్స్ గ్రూప్ అనే దానికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించి వీళ్ళు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారనమాట, వాళ్ళు సర్వైవల్ చేస్తూ ఉంటారనమాట. దాంతోపాటు ఏంటంటే కాస్ట్లీ ఎక్విజైట్ న్యూస్, తర్వాత కాస్ట్లీ మేజర్ స్ట్రాటజిక్ ఫెసిలిటీస్ కానీ ఎక్విప్మెంట్ అన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. టు మ్యాక్సిమైజ్ టెక్నికల్ కెపాసిటీస్ ఆఫ్ టెక్ ఇన్ వైల్ అవాయిడింగ్ అన్నెసరీ డూప్లికేషన్ ఆఫ్ ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్. అంటే ఏంటి అనవసరమైనటువంటి ఖర్చులు అనేది తగ్గించడానికి, డూప్లికేషన్ అవన్నీ తగ్గించడానికి వీళ్ళు చూస్తూ ఉంటారు అనమాట. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎన్టీఆర్ఓ ఫంక్షన్స్ అండర్ ఎన్ఏసిఏ సూపర్వైజన్. అంటే నేషనల్ టెక్నికల్
రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఎన్టీఆర్ఓ అనేది ఈ ఎన్ఎస్ఏ యొక్క సూపర్విజన్లోనే పనిచేస్తుంది అనమాట. చైర్మన్ ఆఫ్ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ ఎస్పీజీ అసిస్ట్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ యొక్క ఎస్పీజీ ఈ యొక్క చైర్మన్ ఆఫ్ స్ట్రాటజిక్ పాలసీ గ్రూప్ అనేది ఈ యొక్క ఎస్పీజీ అనేది ఎవరికి సహాయకారిగా ఉంటుందంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి సహాయకారిగా ఉంటుంది అనమాట. డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ DPC కాన్స్టిట్యూటెడ్ ఇన్ 2018 has been set up అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ NSA. అంటే ఈ యొక్క డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ అనేది 2018లో ఏర్పాటు చేశారు. దాంట్లో కూడా ఈ యొక్క NSA యొక్క చైర్మన్షిప్లో భాగంగానే ఉంటుందన్నమాట. దీని చైర్మన్ కూడా NSA యొక్క చైర్మనే దీనికి అంటే దీని మీద కూడా పెత్తనం చెలాయిస్తూ ఉంటాడనమాట. ఇక మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళితే BevQ గెట్స్ గూగుల్ గ్రీన్ లైట్. BevQ అనేది అంటే బ్యావరేజ్ సంబంధించింది, లిక్కర్ సంబంధించిందండి. ఇది యాక్చువల్గా కేరళ ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టిన ఒక యాప్ అనమాట. ఒక ప్రైవేట్ ఫిర్మ్తో వీళ్ళు ఏంటి ఇక్కడ చూడండి, ఈ యొక్క కేరళ గవర్నమెంట్కి సంబంధించింది అనమాట. ఈ పూర్తిగా దీనికి BevQ అనేది క్లీనింగ్ డ్రగ్స్ ఆఫ్ ద ఓపెనింగ్ ఆఫ్ ద లిక్కర్ అవుట్లెట్స్ కాంప్లయన్సెస్ విత్ ఫిజికల్ డిస్టెన్సింగ్ నామ్స్. అంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ నామ్స్కి సంబంధించి వీళ్ళు ఆ కాంప్లికేషన్స్ని కంట్రోల్ చేయడం కోసం ఈ కేరళ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క విధానం అనమాట. ఈ యొక్క దాన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఈ యొక్క యాప్ని ఎవరు డెవలప్ చేశారు అంటే ఇక్కడ 4Code టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అనేది దీన్ని డెవలప్ చేసిందనమాట. ఈ డెవలప్ చేసి ఈ కంపెనీ వాళ్ళు దీన్ని డెవలప్ చేసి గూగుల్కి వాళ్ళు ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నారనమాట. ఎందుకని గూగుల్ యాప్లో ఈ యొక్క డౌన్లోడింగ్ ఆపరేషన్ అనేది గూగుల్ యాప్లో ఉండాలని చెప్పేసి వాళ్ళు ఇస్తే 2 రకాల టెస్టింగ్ విధానాలతో ఈ యొక్క యాప్లో అనేది ఇది ఇంప్లిమెంట్ చేశారు. అంటే దీన్ని యాప్లో ఆ గూగుల్ యాప్లో దీన్ని ఇన్స్టాల్ చేసుకునే అవకాశం కలిగించారనమాట. సో దీంతోపాటు మన భారతదేశానికి సంబంధించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కూడా ఈ యాప్ని చెక్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ఏంటి అంటే థ్రెట్స్ కానీ ఏమైనా ఉన్నాయో సంబంధించి వీళ్ళు చెక్ చేశారనమాట. సో దాని గురించి BevQ ఈజ్ ఏ మొబైల్ వర్చువల్ క్యూ మేనేజ్మెంట్ యాప్ డెవలప్డ్ బై ఏ ప్రైవేట్ ఫిర్మ్ ఇన్ కేరళ. అంటే ఇది ఒక పూర్తిగా ఒక క్యూ యాప్, అంటే క్యూకు సంబంధించింది అనమాట. ఎవరైనా కానీ బార్లు తీరి ఈ యొక్క మందు షాపుల ముందు నిలబడకుండా ఉండడం కోసం ఈ యొక్క యాప్ని అనే దాన్ని డెవలప్ చేశారనమాట. ఇట్ వర్క్స్ ఆన్ ఏ టోకెన్ సిస్టమ్ వేర్ కన్జ్యూమర్ కెన్ బై లిక్కర్ ఇన్ ద టైమ్ స్లాట్ ప్రొవైడెడ్. సో వీళ్ళు లైన్లో నిలబడాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళకి కేటాయించిన టైం స్లాట్లో ఆ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు లిక్కర్ ఇచ్చిన టైం స్లాట్లోనే వాళ్ళు వెళ్ళి ఆ యొక్క మందుని తెచ్చుకోవచ్చు అనమాట. వాళ్ళు కొనుగోలు చేయొచ్చు అనమాట. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. సో మన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT అంటాం. సో ఇండియాకి సంబంధించి ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్. దీనికి దేనికి సంబంధించిందో చూద్దాం. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఇలాంటి వచ్చినప్పుడు మనం ఇలాంటి టాపిక్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇట్ ఈజ్ యాన్ ఆపరేషన్ ఇన్ 2004 అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది 2004లో మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ 2004లో దీన్ని ప్రవేశపెట్టారు. ఇది ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో వ్యవహరిస్తుంది అనమాట. CERT ప్రొవైడ్స్ ఏన్షియంట్ ప్రివెన్షన్ అండ్ రెస్పాన్స్ సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ క్వాలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్. అంటే ఈ యొక్క ఏషియంట్ ప్రివెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మేనేజ్ చేయడానికి, సెక్యూరిటీ క్వాలిటీని, తర్వాత ఈ మేనేజ్మెంట్ సర్వీస్ని చూడడానికి ఇది వ్యవహరిస్తుంది అనమాట. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ CERT ఇన్ ప్రివెంటింగ్ సైబర్ అటాక్స్ అగైన్స్ట్ ద కంట్రీ సైబర్ స్పేస్. అంటే మన యొక్క సైబర్ రంగానికి సంబంధించి మన భారతదేశంలో ఏవైనా సరే అటాక్స్ జరగకుండా దీన్ని చూడటమే దీని యొక్క ముఖ్యమైనటువంటి పని అనమాట. తర్వాత రెస్పాండింగ్ టు సైబర్ అటాక్స్ అండ్ మినిమైజింగ్ ద డ్యామేజ్ అండ్ రికవరీ టైం. ఒకవేళ ఏవైనా కానీ సైబర్ అటాక్స్కి పాల్పడితే, ఎవరైనా సైబర్ అటాక్స్ పాల్పడినా, ఏదైనా ఒక సంస్థ అనేది సైబర్ అటాక్లో పాల్పడి దాని మీద దాడి జరిగితే వాటి డ్యామేజ్ని తగ్గించి రికవరీ దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి సంబంధించి కూడా ఇది వ్యవహరిస్తారనమాట. ఎన్హాన్సింగ్ సెక్యూరిటీ అవేర్నెస్ అమాంగ్ కామన్ సిటిజన్స్. అంటే ఇంకా ఏంటి, కామన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఏదైతే అవేర్నెస్ అనేది అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఇట్ ఈస్ ద నేషనల్ నోడల్ ఏజెన్సీ ఫర్ రెస్పాండింగ్ టు సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్. అంటే ఇది నేషనల్ నోడల్ ఏజెన్సీ అనమాట. ఈ సెక్యూరిటీ ఇన్సిడెంట్కి సంబంధించి అంటే జాతీయమైనటువంటి ఒక సంస్థ అనమాట. ఫంక్షన్స్ కలెక్షన్, అనాలిసిస్ అండ్ డిసిమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సైబర్ ఇన్సిడెంట్స్. అంటే ఇప్పుడు కలెక్ట్ చేస్తారు, తర్వాత అనలైజ్ చేస్తారు, తర్వాత దాంట్లో కారణాలు ఏంటో ఆ సైబర్ ఇన్ఫర్మేషన్లో ఇన్సిడెంట్స్కి సంబంధించి, దాడులకు సంబంధించి వాళ్ళ కారణాలు వెతకడం అనమాట. ఫోర్కాస్ట్ అండ్ అలర్ట్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్. అంటే జరగబోయే ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి దాడుల్ని ముందే వీళ్ళు తెలియజెప్తారనమాట. ఎమర్జెన్సీ మెజర్స్ ఫర్ హ్యాండ్లింగ్ సైబర్ సెక్యూరిటీ ఇన్సిడెంట్స్. వీళ్ళు ఏంటి ఎమర్జెన్సీ మెజర్స్ అనేవి కూడా తీసుకుంటారనమాట. ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వాటిని హ్యాండిల్ చేయడానికి ఎమర్జెన్సీ మెజర్స్ కూడా తీసుకుంటారనమాట. కోఆర్డినేషన్ ఆఫ్ సైబర్ ఇన్సిడెంట్ రెస్పాండ్ యాక్టివిటీస్.
ఏంటి వాళ్ళతో ఈ యొక్క సైబర్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఏంటంటే సైబర్ అంటే ఈ యొక్క కంప్యూటర్కి సంబంధించిందండి. సైబర్ అంటే కూడా పూర్తిగా ఈ యొక్క ఆన్లైన్కి సంబంధించింది అనమాట. సో ఇన్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి యాక్టివిటీస్ని కూడా కోఆర్డినేట్ చేయడానికి ఉపయోగిస్తారనమాట. ఇష్యూయింగ్ గైడ్లైన్స్ అండ్ అడ్వైజరీస్ రిలేటెడ్ టు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రాక్టీసెస్, ప్రొడ్యూసర్ ప్రివెన్షన్, రెస్పాన్స్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. అంటే ఇంకా గైడ్లైన్స్ అనేవి ఇస్తారనమాట. అడ్వైజింగ్ రిజల్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీకి సంబంధించి, ప్రాక్టీస్ సంబంధించి, తర్వాత దీన్ని జరగకుండా ఆపడం, తర్వాత దానికి సంబంధించిన సైబర్ క్రైమ్స్ సంబంధించిన రిపోర్ట్లు కూడా వీళ్ళు తయారు చేసి వాళ్ళ రిపోర్ట్లు కూడా ఇస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ మనం చూస్తే మైల్స్టోన్ ఇన్ బిల్డింగ్ చార్ధామ్ టన్నెల్. ఈ చార్ధామ్ టన్నెల్ అనేది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్. మన భారతదేశంలో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అంటే మన భారతదేశంలో యొక్క బోర్డర్లో ఉన్నటువంటి రోడ్ల నిర్మాణమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంతో బీఆర్ఓ అనే దాన్ని స్టార్ట్ చేశారనమాట. సో ఈ యొక్క మైల్స్టోన్ అచీవ్ చేసిందనమాట. 440 మీటర్ టెన్యూల్ అనే ఒక టెన్నెల్ అనేదాన్ని, అంటే ఈ భూమి లోపల నిర్మించే ఒక టెన్నెల్ అనేదాన్ని వీళ్ళు ఈ యొక్క బీఆర్ఓ వాళ్ళు నిర్మించారనమాట. బిలో ద డెన్స్లీ పాపులేటెడ్ చంబా టౌన్ ఆన్ ద రిషికేశ్ ధరాసు రోడ్. ఋషికేశ్లోని ధరాసు రోడ్ కింద ఈ యొక్క చంబా టౌన్లో ఇది నిర్మించారనమాట. ఇది నేషనల్ హైవే ఇన్ ఉత్తరాఖండ్. ఇది ఎక్కడ ఉంది? ఈ యొక్క నేషనల్ హైవే ఇన్ ఉత్తరాఖండ్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క మనం హైలైట్ చేసిన అంశాలు అనేవి ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ కోవిడ్-19 ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇలాంటి పనులు చేశారనమాట. ఈ యొక్క అంటే ఒక టెన్నెల్ అనేదాన్ని నిర్మించారు. ఎక్కడ నిర్మించారు అంటే ఉత్తరాఖండ్లోని నేషనల్ హైవే అంటే రిషికేశ్కి తర్వాత ధారాసు రోడ్ ఏదైతే ఆ రోడ్డులో ఈ యొక్క టెన్నెల్ అనేది చంబా టౌన్ అనమాట. ఆ చంబా టౌన్లో దీన్ని ఏర్పాటు చేశారనమాట. ఇక మనం చూస్తే న్యూస్లో చూసుకుంటే న్యూస్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ హ్యాస్ కంప్లీటెడ్ ఏ స్ట్రాటజిక్ టెన్యూల్ ఇన్ ఉత్తరాఖండ్ పార్ట్ ఆఫ్ ద చార్ధామ్ పరియోజన. అంటే ఈ యొక్క చార్ధామ్ పరియోజన కింద వీళ్ళు ఏంటంటే ఈ యొక్క బీఆర్ఓ అనేవాళ్ళు ఒక స్ట్రాటజిక్ టెన్యూల్ అనేది ఉత్తరాఖండ్లో నిర్మించారనమాట. చార్ధామ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం. ఎయిమ్ to improve and develop 889 kilometers of national highway to provide a all-weather connectivity to 4 holy places in Uttarakhand: Yamunotri, Goddess Yamuna; Gangotri, Goddess Ganga; Kedarnath, Lord Shiva; బద్రీనాథ్, లార్డ్ విష్ణు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి 4 పుణ్యక్షేత్రాలు, మహాపుణ్యక్షేత్రాలు అయినటువంటి మొత్తం దీని యొక్క పరిధి ఎంత అంటే 889 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాయన్నమాట. ఈ నేషనల్ హైవే ఏమంటే ఉన్నాయన్నమాట ఇవి. సో వీటిని కనెక్ట్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ 4 ఏంటంటే యమునోత్రి, గాడెస్ యమునకు సంబంధించినటువంటి దేవాలయం, తర్వాత గంగోత్రి అంటే గంగాదేవికి, గాడెస్ గంగాకి సంబంధించింది, తర్వాత కేదార్నాథ్ అంటే లార్డ్ శివుడి యొక్క ఆలయం అనమాట, బద్రీనాథ్ వచ్చేసి లార్డ్ విష్ణు యొక్క ఆలయం. ఈ వీటిని యొక్క 4 కనెక్టివిటీని అంటే ఆల్ వెదర్స్ ఏ వాతావరణంలో అయినా సరే అక్కడ ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా రోడ్లు నిర్మించడమే ఈ యొక్క చార్ధామ్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆల్సో ప్రొవైడ్ బెటర్ కనెక్టివిటీ టు ట్రూప్స్ టు ద లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. దీంతోపాటు ఈ యొక్క ఆలయాలతో పాటు ఏంటంటే ఆ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో ఉన్నటువంటి మన యొక్క భద్రతా బలగాలకి సరైనటువంటి కనెక్టివిటీని ఏర్పాటు చేయడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. చూడండి, ఇది చూడటానికి మనకి ఏంటి పిలిగ్రిమేజ్ లాగా కనపడుతుంది. అంటే ఈ యొక్క ఏది గుళ్ళకు సంబంధించి ఈ యొక్క మన యొక్క ఆచార వ్యవహారాలని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రోడ్డు నిర్మించాలని చూడడానికి కనపడుతుంది. కానీ ఇది బోర్డర్ సెక్యూరిటీకి సంబంధించిన ప్రాజెక్ట్ అనమాట. సో ఇలాంటి ప్రాజెక్టు వల్లే మనకు పొరుగు దేశం అయినటువంటి చైనాతో, నేపాల్తో సమస్యలు ఏర్పడినాయి అనమాట. నెక్స్ట్ చార్ధామ్ ద 4 ఎడోప్స్ సీట్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క 4 ప్రదేశాలు కలిగినటువంటి ఒక సీట్లు అనమాట. ఇవి అంటే స్థానాలు అనమాట, 4 స్థానాలు కలిగి ఉంటుంది అనమాట. సో చార్ధామ్ యాత్ర కమెన్స్ ఫ్రమ్ యమునోత్రి, దెన్ టు గంగోత్రి అండ్ ఫైనల్లీ టు కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్. అంటే ఫస్ట్ యమునోత్రి, గంగోత్రిలో మనం స్టార్ట్ అయితే ఫస్ట్ యమునోత్రి నుంచి గంగోత్రికి, గంగోత్రి నుంచి కేదార్నాథ్, మన ఫైనల్గా కేదార్నాథ్, బద్రీనాథ్తో ఎండ్ అవుతుంది అనమాట ఈ యొక్క మొత్తం టూర్ అనేది. సో ఈ యొక్క కనెక్టివిటీ అనమాట. కేదార్నాథ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద పాంచ్ కేదార్. అంటే ఈ యొక్క కేదార్నాథ్లో పాంచ్ కేదార్ అనే 5 రకాలైనటువంటి టెంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. మదమహేశ్వర్, తుగ్నాథ్, రుద్రనాథ్, కపిల్నాథ్ అండ్ కేదార్నాథ్, ద 5 మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్స్ ఆఫ్ లార్డ్ శివ ఇన్ గార్వాల్ హిమాలయ ఇన్ ఉత్తరాఖండ్. అంటే ఈ యొక్క 5 ముఖ్యమైనటువంటి శివుడికి సంబంధించిన 5 ముఖ్యమైన ఈ యొక్క ఏదైతే దేవాలయాలు అనేవి గార్వాల్ హిమాలయ ఏరియాలో ఉత్తరాఖండ్లో ఉన్నాయన్నమాట. ఈ యొక్క గార్వాల్ హిమాలయ ఏరియా ఆఫ్ ఉత్తరాఖండ్ అనమాట. కేదార్నాథ్ ఈజ్ ద నార్త్ మోస్ట్ జ్యోతిర్లింగ అండ్ ఈజ్ ఆల్సో టు ద సోర్స్ ఆఫ్ ద హోలీ రివర్ మందాకిని. ఈ హోలీ రివర్ మందాకిని ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిర్లింగం అనమాట. నార్త్ మోస్ట్ అంటే మన భారతదేశంలో ఉంటే నార్త్ సైడ్లో ఉండే అత్యంత పీక్లో ఉన్నటువంటి ఈ యొక్క నార్త్ మోస్ట్ జ్యోతిర్లింగం అనమాట. మన భారతదేశంలో జ్యోతిర్లింగాలు అనేవి ఫేమస్ అనమాట. సో ఈ జ్యోతిర్లింగం అనమాట. దీనికి ఏ రివర్ బోర్డర్లో ఉందని మందాకిని ఉందన్నమాట. నెక్స్ట్ బద్రీనాథ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ అలకనంద నది ఒడ్డున ఈ బద్రీనాథ్ అనేది ఉంది. ఈ బద్రీనాథ్ అనేది విష్ణు ఆలయం, అదేమో శైవ ఆలయం అనమాట, శివుడి ఆలయం. ఇక నెక్స్ట్ SC ఎలోసా LG పాలిమర్స్ స్టాఫ్ యాక్సెస్ టు ప్లాంట్.
అంటే ఈ యొక్క ఎస్సీ మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఉందో ఆ ఎల్జీ ఫార్మర్స్ సంబంధించిన స్టాఫ్ అనేవాళ్ళు ఆ యొక్క అలౌ చేయడానికి అవకాశం కల్పించారనమాట. ఆల్రెడీ మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇది వైజాగ్ సంబంధించినటువంటి ఈ గ్యాస్ లీకేజ్ అనేది మనకి ఎప్పుడు జరిగింది అంటే 7th మేలో జరిగిందనమాట. సో ఈ యొక్క ఎల్జీ ఫార్మర్స్లో ముఖ్యమైనటువంటి మనం ఒకసారి అవుట్లైన్ చూద్దాం. ఇది మాలిక్యులర్ ఫార్ములా, ఈ యొక్క స్టైరిన్ అనే యొక్క గ్యాస్ యొక్క ఈ స్టైరిన్ అనే గ్యాసే రిలీజ్ అయింది. సో దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటంటే C8H8 అనమాట. ఇది ఒక కలర్లెస్ ఫ్లేమబుల్ లిక్విడ్, అంటే దీనికి రంగు అనేది లేని ఒక మండే స్వభావం కలిగినటువంటి లిక్విడ్ అనమాట. హ్యాజ్ ఏ స్వీట్ ఆర్డర్ అండ్ హైలీ వాలటైల్, సమ్టైమ్స్ షార్ప్ అన్ప్లెజెంట్ స్మెల్. అంటే ఇప్పుడు ఇది వాసన పీల్చడానికి కొంచెం తీయనైనటువంటి వాసన వస్తుంది అనమాట. హైలీ వాలటైల్ అంటే ఒక స్థానంలో ఎప్పుడు ఉండదు, లిక్విడ్ నుంచి ఈజీగా గ్యాస్కి మారిపోయే అవకాశం ఉన్నటువంటి హైలీ వాలటైల్ లిక్విడ్ అనమాట ఇది. సమ్టైమ్స్ దీనికి ఏంటంటే షార్ప్గా అన్ప్లెజెంట్ స్మెల్, ఒక అంటే మనం ఆ స్మెల్ని పీల్చినటువంటి విధంగా అన్ప్లెజెంట్ స్మెల్ అనేది మనకు వస్తుంది. మనం అలాంటి స్మెల్ రావడం వల్ల వాళ్ళందరూ చనిపోయారనమాట. నెక్స్ట్ ప్రైమరీలీ ఏ సింథటిక్ కెమికల్, ఇది సింథటిక్ కెమికల్స్ అనమాట. దీని వేరే నేమ్స్ కనుక చూసుకుంటే వినైల్ బెంజిన్, ఇథిలీన్ బెంజిన్, నెక్స్ట్ పాలిఇథిలీన్, ఇవి దీని యొక్క వేరే నేమ్స్ అనమాట. యూజెస్ టు మేక్ అ ప్లాస్టిక్, రబ్బర్ అండ్ రెసిన్ యూజ్డ్ టు మ్యానుఫ్యాక్చర్ ఇన్సులేషన్ పైప్స్, ఆటోమొబైల్ పార్ట్స్, ప్రింటింగ్ క్యాట్రిజెస్, ఫుడ్ కంటైనర్స్ అండ్ కార్పెట్స్ బ్రేకింగ్. అంటే ఇప్పుడు ఇంకా ఏంటి, వీటిని దేనికోసం ఉపయోగిస్తారు అంటే ఈ యొక్క కెమికల్ని దేనికోసం వస్తారు, ప్లాస్టిక్ కోసం, పైపుల కోసం, ఆటోమొబైల్స్ పార్ట్స్ కోసం, తర్వాత ప్రింటింగ్ క్యాట్రిజెస్ అంటే మన యొక్క ప్రింటర్లో ఉండే క్యాట్రిజెస్లు తయారు చేయడానికి, ఫుడ్ కంటైనర్స్ తయారు చేయడానికి వీటికి ఉపయోగిస్తారన్నమాట. అక్కడ న్యాచురలీ ఇన్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్, వెజిటేబుల్, నట్స్, బేవరేజెస్ అండ్ మీట్స్. అంటే ఇవి సాధారణంగా న్యాచురల్గా ఈ యొక్క కెమికల్ అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే ఈ యొక్క ఫార్ములా ఈ యొక్క స్టైరిన్ అనే కెమికల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనకు పండ్లల్లో, వెజిటేబుల్స్లోను, తర్వాత ఈ యొక్క మందు బేవరేజెస్ అంటే ఏంటంటే మందులోను ఇది దొరుకుతుంది అనమాట. మాంసంలో కూడా ఇది ఉంటుంది, ఇది న్యాచురల్గా. నెక్స్ట్ సెక్యూరిటీ లా నాట్ ఏ థ్రెట్ టు హాంకాంగ్. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి ఈ సెక్యూరిటీ లా అనేది మన హాంకాంగ్కి ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి వీళ్ళు చెప్పారు, ఈ చైనాకు సంబంధించిన వాళ్ళు చెప్పారనమాట. సో మనం ఆల్రెడీ మన టాపిక్లో మనం చూసుకున్నాం, మన జరిగిన టాపిక్లో హాంకాంగ్ గురించి సంబంధించిన మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్పామన్నమాట. దీనికి ఎలాగంటే 1840లో బ్రిటిష్కి చైనాకి ఒక ఓపియం వార్ జరిగిందనమాట. ఆ ఓపియం వార్ తర్వాత 1842లో నాన్కిన్ అనే ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేశారనమాట. ఆ అగ్రిమెంట్ ప్రకారం అనేది దాని తర్వాత 1898లో దాని తర్వాత నెక్స్ట్ ట్రీటీ అనేది జరిగింది. ఆ ట్రీటీ ప్రకారం 99 ఏళ్ళు ఈ యొక్క హాంకాంగ్ అనేది పూర్తిగా ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క లీజుకు తీసుకున్నారనమాట. చైనా నుంచి బ్రిటిష్ వారు లీజుకు తీసుకున్నారు. 1970లో ఏంటి వాటి మీద ఈ యొక్క హాంకాంగ్కి సంబంధించిన అంశం మీద బ్రిటిష్ వాళ్ళు, చైనా వాళ్ళు చర్చలు జరిపారనమాట. ఆ చర్చలు జరిపిన తర్వాత 1984లో ఏంటంటే సీనో బ్రిటిష్ జాయింట్ డిక్లరేషన్ హాంకాంగ్ మీద ఇవ్వడం జరిగిందనమాట. దాని ప్రకారం ఏంటంటే ఈ యొక్క హాంకాంగ్ అనేది ఈ యొక్క చైనా యొక్క పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అనేది పాలనలోకి వస్తుందన్నమాట. ఇది ఎప్పటి నుంచి వస్తుందంటే 1 జూలై 1997 నుంచి ఇది అమల్లోకి వచ్చిందనమాట. సో దానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఆల్రెడీ మనం 25th దాంట్లో చూసాము. ఒక ఓవర్వ్యూ రఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. నెక్స్ట్ వర్చువల్ కోర్ట్స్ విల్ బి బెనిఫిట్. ఇది ఆల్రెడీ నేను చెప్పుకున్నాం, వర్చువల్ కోర్ట్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అనేది. తమిళనాడులో అనేది వర్చువల్ కోర్ట్ అనేది స్టార్ట్ చేసామని చెప్పేసి, దీనివల్ల ఏ ఒక్క మనిషి అంటే ఎవడైతే ఈ యొక్క లిటిగెంట్ ఎవడైతే ఉంటాడో, అంటే ముద్దాయి ఎవడైతే ఉంటాడో వాడు రావాల్సిన అవసరం లేదు, అతని తరపున న్యాయవాది అక్కడ రావాల్సిన అవసరం లేదు. ఈ కోర్టు వల్ల ఈ ఫైలింగ్, ఈ పే, వర్చువల్ కోర్ట్స్ అనేవి ఉపయోగపడుతుంది అనమాట. ఈ వర్చువల్ కోర్ట్స్ వల్ల ఏంటంటే సాధారణంగా జరిగే పిటి కేసులు మాత్రం ఈ వర్చువల్ కోర్ట్స్లో చూస్తారు. దీనివల్ల ఏంటంటే మిగతా కోర్టుల యొక్క భారం, అంటే రియల్ కోర్టుల యొక్క భారం అనేది తగ్గిపోద్ది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీనికి సంబంధించి ఇక మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కింద చూస్తే, మనం ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద టర్మ్ ఫెయిత్ ట్రయల్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్ రిఫర్స్ టు. అంటే ఇప్పుడు మనం ఫెయిత్ ట్రయల్ అనేది మనం ఆల్రెడీ చూసాం. మన ఫెయిత్ ట్రయల్ అనేది ఇది ఫార్మాసిటికల్ కంపెనీ తయారు చేసిన ఒక మందుకు సంబంధించిన 2 రకాలైనటువంటి వైరల్ మందుకు సంబంధించింది. సో మనం ఆప్షన్ చూసుకుందాం. An international clinical trial by WHO to help find effective treatment in COVID-19. అంటే ఇది ఇంటర్నేషనల్ క్లినికల్ ట్రయల్ అయితే కాదు. ఫస్ట్ మనం ఈ యొక్క WHO ఎన్ని అంశాలు చూస్తే దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ క్లినికల్ ట్రయల్ కాదు. నెక్స్ట్ ఏ క్లినికల్ ట్రయల్ టు టెస్ట్ ద కంబైన్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ 2 యాంటీవైరల్ డ్రగ్స్. అంటే ఇక చూడండి, 2 యాంటీవైరల్ డ్రగ్స్ యొక్క ఎఫిషియన్సీని టెస్ట్ చేయడానికి సంబంధించి ఏ పొటెన్షియల్ COVID-19 ట్రీట్మెంట్ బై గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్ లిమిటెడ్, ఏ ముంబై బేస్డ్ ఫార్మాసిటికల్ కంపెనీ. మనం ఆల్రెడీ ఈ గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్ కంపెనీ లిమిటెడే ఈ యొక్క మందును తయారు చేసింది. దీంట్లో ఏంటంటే మొత్తం 2 యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయన్నమాట. ఈ డ్రగ్స్ అనేవి COVID-19 కూడా ప్రభావవంతంగా వ్యవహరిస్తాయి అనే ఉద్దేశంతో దీన్ని చేశారని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది ముంబై బేస్డ్ ఫార్మాసిటికల్ కంపెనీ, ఇది ఓకే. ఇంకా మనకు ఆన్సర్ తెలిసింది కాబట్టి ఒకసారి చూద్దాం. అగ్రిమెంట్ బిట్వీన్ ద తాలిబాన్ అండ్ US గవర్నమెంట్ ఆన్
పవర్ షేరింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. చూడండి, ఇది ఫెయిత్ ట్రయల్ అంటే ఎవరైనా మన నమ్మదగిందని చెప్పేసి ఇలాంటి అంటే మనం మిస్లీడ్ చేయడానికి ఇచ్చే ఆప్షన్ అనమాట. అండ్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, ఇది కూడా మనం మిస్లీడ్ చేయడానికి ఇచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CERT ఇన్. దీనికి సంబంధించి మనం చూద్దాం. CERT in started its operation in 2015 as the nodal agency for responding to cybersecurity incidents in a response to the massive data breach of Aadhaar details from Uday database. ఈ యొక్క ఉదయ్ డేటాబేస్ అనే దానికి సంబంధించి ఈ CERT-IN అనేది ఏమీ కాదు. ఇది సైబర్ సెక్యూరిటీకి సంబంధించి. అందులో మన యొక్క ఆపరేషన్స్ అనేవి 2015లో జరగలేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది తప్పు. నెక్స్ట్ మనకు చూస్తే 2 ఫంక్షన్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ చూస్తే కనుక ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం కిందనే పనిచేస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇది రైట్ ఆప్షన్. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆన్సర్ బి అనమాట. ఆన్సర్ వచ్చేసి బి వచ్చేస్తుంది. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? కరెక్ట్. ఓకే, కరెక్ట్. NSA చైర్స్ ద ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ గ్రూప్ అండ్ టెక్నాలజీ కోఆర్డినేషన్ గ్రూప్. ఈ రెండింటికి చైర్పర్సన్ ఎవరంటే NSA అనే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ టెక్నాలజీ కానీ తర్వాత ICG కావచ్చు, TCG కావచ్చు, ఈ రెండింటికి కూడా హెడ్ ఎవరంటే NSA, చైర్పర్సన్ ఎవరంటే NSA. ఇది రైట్ స్టేట్మెంట్. డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ DPS కాన్స్టిట్యూటెడ్ ఇన్ 2018 వాజ్ బీన్ సెటప్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో ఇది కూడా కరెక్ట్. ఇది 2018లో ఏర్పాటు చేశారని ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ యొక్క డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ అనేది ఇది ఎవరి యొక్క చైర్మన్షిప్లో ఉంటుంది అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సో బోత్ 1 and C. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ వచ్చేసి, చార్ధామ్ ప్రాజెక్ట్ సమ్ టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ రిఫర్స్. అంటే ఈ చార్ధామ్ ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది? సో రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. సో ఇది కాదు. చార్ధామ్ అనేది 4 పుణ్యక్షేత్రాలకు సంబంధించింది. ఏ ప్రాజెక్ట్ అండర్ ద ఇండియన్ వాటర్ వేస్ అథారిటీస్ ఇండియా విచ్ ఎయిమ్స్ టు కెపాసిటీ. ఇస్ వాటర్ వేస్ సంబంధించిందే కాదు ఇది, వాటర్కి సంబంధించింది కాదు ఇది. ఏ ప్రాజెక్ట్ అండర్ ద ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫర్ సెట్టింగ్ అప్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ IPC ఎట్ అ మెజారిటీ ఎంట్రీ పాయింట్ ఆన్ ఇండియా ల్యాండ్ బోర్డర్స్లో. అంటే ఇది బార్డర్స్లో ఉన్నటువంటి ఒక అదైనప్పుడు కానీ చెక్ పోస్ట్ మాత్రం కాదు. ఈ చెక్ పోస్ట్కు సంబంధించి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఏ ప్రాజెక్ట్ టు ఇంప్రూవ్ అండ్ డెవలప్ నేషనల్ హైవే లీడింగ్ టు 4 హోలీ స్ట్రెయిన్స్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఎస్, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి 4 పుణ్యక్షేత్రాలను కలపడానికి సంబంధించిన ప్రాజెక్టే ఇది. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ వచ్చేసి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన. ప్రధానమంత్రి మత్స్య సమృద్ధి యోజన PMMSYకి సంబంధించినటువంటి యొక్క స్టేట్మెంట్లు ఏవి? ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ చూడమన్నాడు. ఇట్ ఎయిమ్స్ టు బ్రింగ్ ద బ్లూ రెవల్యూషన్ త్రూ సస్టైనబుల్ అండ్ రెస్పాన్సిబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఫిషరీ సెక్టార్స్ అండ్ టు డబుల్ ద ఇన్కమ్. ఎస్, డబుల్ ద ఇన్కమ్ అనేది అసలు మనకు సబ్ టైటిల్లోనే ఇచ్చాడన్నమాట. వాళ్ళ యొక్క ఇన్కమ్ని డబుల్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని. సో ఇది రైట్ స్టేట్మెంట్. ఇలాంటి మనకు ఆప్షన్లు వచ్చినప్పుడు మన ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ కాబట్టి మిగతా 2 స్టేట్మెంట్స్ అంటే ఫస్ట్ ఆప్షన్ లేని స్టేట్మెంట్స్ అనేవి రాంగ్. అవి మనం ఆల్రెడీ ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎలిమినేషన్ ప్రాసెస్లో వాటిని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది ఇస్తారని. సో మనకు 1 and 2 అనేది ఆప్షన్ వచ్చేస్తుంది. సో మనం ఇలాంటి వాటిని ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేయొచ్చు అనమాట. సో ఇవండి ఈ రోజున టోటల్ న్యూస్ అనాలిసిస్. దాంతోపాటు ఈ యొక్క సివిల్ సర్వీస్కి సపోర్టివ్గా ఉండేటువంటి ఈ యొక్క ప్రిలిమ్స్ సపోర్టివ్గా ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.